సురేష్ గారు నాకు చాలా చాలా సన్నిహితుడు, ఆప్తుడు. ఆయన ప్రిన్సిపాల్గా మా కళాశాలకు వచ్చినప్పటికీ ఏనాడు కూడా ఆయన అధికార దర్పాన్ని ప్రదర్శించలేదు. నాతోనే కాదు, మొత్తం స్టాఫ్ అందరితో కూడా చాలా ప్రజాస్వామ్యయుతంగా వారి కష్టసుఖాలను బేరీజు వేసుకుంటూ వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ ఒక ఉన్నతునిగా ఆయన ఇక్కడ పనిచేశారు. ఇక వ్యక్తిగతంగా నాకు సార్తో ఇక్కడ ప్రిన్సిపల్కి వచ్చినాకనే పరిచయం. కానీ బహుశా ఈ 3 సంవత్సరాల అనుబంధము నా 60 సంవత్సరాల నుంచి ఉందన్నటువంటి భావన కలిగించాడు. మేమిద్దరం కూడా చాలా సందర్భాల్లో ఎన్నో వ్యక్తిగత విషయాలను, అంటే మంచి చెడు కష్టం సుఖము చర్చించుకునే వాళ్ళం. ఆయన ఇంత త్వరగా రిటైర్ అవుతున్నారన్నటువంటి బాధ చాలా ఉంది. ముఖ్య వ్యక్తిగతంగా నాకైతే అది కొలచలేదు మాట. ఆయన దగ్గర నేను నేర్చుకునింది, చూసింది, ఆదర్శవంతంగా ఉండింది. మనిషికి ఉన్నటువంటి ఎన్నో సుగుణాలు వారిలో ఉన్నాయి. వాటిలో ప్రధానంగా నాకు నచ్చింది తన తల్లిదండ్రులను ఆయన చూసిన పద్ధతి, ఆయన చూపించిన గౌరవము, ప్రేమ ఆదర్శనీయం. అంటే మనం నేర్చుకోవాల్సింది. ఎల్లవేళలా వారి గురించి ఆలోచిస్తుంటాం. మేము ఎన్నో సందర్భాలు, నేను సారు ఆఫీస్ పని మీద హైదరాబాద్కి వెళ్ళాము, విజయవాడకి వెళ్ళాము. కనీసం రోజుకు లేదా 2-3 గంటలకు ఒకసారి ఇంటికి ఫోన్ చేసి అమ్మ నాన్న గురించి అడుగుతా అంటాడు. నేను ఎక్కడ చూడలే. ఇక తండ్రిగా ఆయన బిడ్డల పట్ల ఆయన చూపిన ప్రేమ మరింత గొప్పది. అంటే వాళ్ళ సెక్యూరిటీ కానీ, వాళ్ళ చదువులు కానీ, వాళ్ళ మంచి చెడులు వ్యక్తిగతంగా చూశాను సార్ని ఈ విషయాలు. ఇంకొక సోదరునిగా వారి యొక్క అనేక విషయాలలో, అంటే ఆయన అన్న అనిల్ కానీ, పూసక్క విషయంలో కానీ, తమ్ముళ్ళు మహేష్, దుష్యంత్, వారి ఆఫీసు, వాళ్ళ పర్సనల్, వాళ్ళ కుటుంబ వ్యవహారాలలో ఎన్నో సందర్భాల్లో వాళ్ళు సలహాలు అడగడము, ఈయన వారికి మంచి మంచి సలహాలు ఇవ్వడము, సలహాలే కాకుండా వారికి సహాయం చేయొచ్చు కూడా చేసడం నేను కళ్ళారా చూశాను. ఇక నేను ఆ కుటుంబంతో పూర్తిగా కలిసిపోయినా. ఆయన నన్ను కుటుంబ సభ్యునిగా చేసుకున్నాడు, లేదా నేను ఆయన కుటుంబాన్ని సొంతం చేసుకున్నాను. ఇందిరమ్మ మహాతల్లి ఏ రోజు ఇంటికి పోయినా కూడా ఏదో ఒకటి ఆమె నాకు పలహారము, అన్నము ఏ టైం పోతే ఆ టైంలో నాకు చెప్పేది, ఇచ్చేది. ఆకలి అయితే నేను వంటింట్లోకి వెళ్ళి కూడా మేడం నాకు ఇట్లా కావాలా, నాకు అన్నం ఆకలి కాదని స్వేచ్ఛ కూడా ఆ ఇంట్లో నాకు ఇచ్చినారంటే అర్థం చేసుకో. ఫిదా అయిపోయి
నేను అందరి ఇళ్ళకి వెళ్ళా, అనిల్ ఇంటికి వెళ్ళాను, ఇంకా మహేష్ ఇంటికి అయితే నేను శాశ్వత అతిథి. లేకుంటే యాక్చువల్ సురేష్ గారి కన్నా నాకే ఎక్కువ అభిమానం చూపించినట్టు ఆ కుటుంబం తయారైంది. ఇంకా పూసక్క ప్రేమను కూడా చూశాను. ఇక పిల్లలైతే నన్ను మేనమామగా చూశారు, శ్రేవ్య కానీ జ్యోత్స్న కానీ. ఇంకా మా సురేష్ గారు అల్లుడు సీను చెప్తాంటారు, సార్ మా బావమరిది రూపము మీ అల్లుడి రూపం రెండు ఒకటే సార్. అంతగా మమేకం అయిపోయినాము ఈ కుటుంబం. నేను ప్రిన్సిపల్గా కూడా ఏమంటే ఆయన చెప్పుకోడు. ఈ కళాశాల చరిత్రలో మొట్టమొదటిసారిగా యూనిఫాము ఈయన హయాంలోనే విద్యార్థులకు వచ్చింది. మధ్యాహ్నం భోజన పథకం నేను వచ్చి ఇక్కడ 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ళుగా ప్రిన్సిపల్స్ ప్రయత్నం చేశారు, సక్సెస్ కాలేదు. ఈయన ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజన పథకం కూడా పిల్లలకు అరేంజ్ చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. సో ఇలా సురేష్ గారి గురించి చెప్పుకుంటూ పోతే ఎంతైనా తక్కువ. ఎందుకంటే స్నేహితునిగా చూశాను. కేవలం ఆయన కుటుంబం కోసమే కాదు, స్నేహితుల కోసం కూడా ఆయన పడిన తపన మర్చిపోలేదు. ఎవరినో ఒకరు అడిగితే ఆయన స్నేహం ఆసరగా తీసుకుని అడిగితే పలానా కావాలంటే ఎంత దూరమైన వెళ్తారు. స్వయంగా ఒకరి కోసం బెంగళూరుకి ఆయన సొంత ఖర్చులతో వెళ్ళి వారి కోసం ప్రయత్నం చేయడం నాకు తెలుసు. ఇంకా హైదరాబాదు కోట్ల చుట్టూ తిరిగారు. ఎస్వి యూనివర్సిటీ, ఎస్కే యూనివర్సిటీ మార్క్ లిస్టుల కోసం ఎవరి కోసమో తిరిగారు. ఇంకా నేను ఎప్పుడన్నా హైదరాబాద్ పోతే ఏజీ ఆఫీస్లో పలానా ఆయన శ్రీనివాసమూర్తి అనుకుంటా, ఆయన మంచి ఆయన సార్, మా పాప చదువు చెప్పాడు, ఆయన గురించి ఆ జీపీఎఫ్ ఏదో ఆగి ఉంది, మీరు ఒకసారి చూడండి అని నేను ఎప్పుడు పోయినా గుర్తు చేసి. అట్లా స్నేహితుల కోసం ఇంతగా తాపత్రయం మేము చేశాం. కానీ ఈయనంత తీవ్రత లేదు. ఏం సిగ్గు పన్ను దీంట్లో చెప్పుకోవాల్సిన, ఆయన చూసి నేర్చుకోవాల్సింది. అటువంటి సురేష్ గారు ఈ ఆగస్టు 31తో రిటైర్ అవుతున్నారు. మాకు అధికారిగా దూరం అవుతున్నారు, కొంచెం బాధాకరమే. కానీ వ్యక్తిగా, మిత్రునిగా, ఆ కుటుంబంలో సభ్యునిగా నేను ఎప్పటికీ ఈ కుటుంబాన్ని వదులుకోలేను. సురేష్ గారు రిటైర్ అవుతున్నా అంటే చాలామంది అబ్బా ఎట్లా రాబ్బా అనుకుంటారు. కానీ నేను చెప్పినాను సార్తో, ఇంట్లో కూడా చెప్పేవాడు, ఇప్పటికన్నా ఎక్కువ బిజీ అయిపోతారు మేడం సారు అని చెప్పి ఇందిరమ్మతో అనేవాడిని. మాకు దొరకదేమో, ఎందుకంటే ఈజ్ ఎ డైనమిక్ పర్సన్. ఆయన లాయర్గా ప్రాక్టీస్ పెడితే మొత్తం దున్నేస్తారు. చాలామంది లాయర్లు, ఫేమస్ లాయర్లు అందరూ కూడా పడిపోతారు. వ్యవసాయంలో దిగితే ఆదర్శ రైతుగా అవుతారని చెప్తారు. ఎందుకంటే ఏం పని పెట్టినా కూడా లోతుగా విశ్లేషణ చేసేది ఆయన. కాబట్టి అటువంటి మిత్రుడు రిటైర్ అవుతున్నారని ఒక చిన్న బాధ తప్ప, ఒక వ్యక్తిగా, మహోన్నతునిగా ఆయన జీవితము బ్రహ్మాండంగా, ఇంతకంటే దేదీప్యమానంగా, వైభవంగా సాగుతుందని ఆశిస్తూ కృతజ్ఞతలు. జై హింద్. సురేష్ నాకు మంచి మిత్రుడు. ఎందుకంటే 1988 నుంచి కూడా కళ్యాణదుర్గంలో పనిచేసేటప్పుడు కానీ, అంతకుముందు ఆర్ట్స్ కాలేజీలో 1988లో మేము ఇద్దరం కలిసి నైట్ కాలేజీలో పనిచేసాము. తర్వాత మళ్ళా ఆర్ట్స్ కాలేజీలో పనిచేసాము. తర్వాత నేనే అతను ధర్మవరం ప్రిన్సిపాల్ వచ్చిన తర్వాత లెక్చరర్గా పనిచేశాను. కాబట్టి మంచి పరిపాలన దక్షత కలిగినటువంటి వ్యక్తి, ఎవరిని కూడా నొప్పి పెట్టించేటువంటి వ్యక్తి కాదు. మరి అటువంటి వారు ఈరోజు రిటైర్డ్ అవుతున్నారంటే వారికి, వారి కుటుంబానికి భగవంతుడు మంచి ఆశీస్సులు కలుగజేయాలని, వారి భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. మరి అంతేకాకుండా తన సేవలు ఇతర కళాశాలలకు ఎప్పుడు కూడా ఉపయోగపడతాయని, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్లో మంచి దిట్ట, మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించేటువంటి ఈ సురేష్ సేవలు ఇతర కాలేజీలు కూడా ఎప్పుడు కూడా అవసరం. సో మాకు కూడా మేము ఉన్నంత కాలం 3 సంవత్సరాలు ధర్మవరంలో డిగ్రీ కళాశాలలో పనిచేశాను నేను. ప్రిన్సిపాలు అనేటువంటిది లేకుండా అందరితో కలిసి ఉండేటువంటి ఒక మంచి వ్యక్తి. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ రిమార్కబుల్ క్వాలిటీస్ ఇన్ అబౌట్ టు సే అని మనం చెప్పవచ్చు. కాబట్టి వారి భావ జీవితము ప్రశాంతంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ
వినిపిస్తున్నాను. హాయ్ సురేష్, ముందుగా నీకు ఈ పదవి విరమణ శుభాకాంక్షలు. సురేష్కు నాకు 30 ఏళ్ళ అనుబంధం. పార్ట్ టైం లెక్చర్స్ ఉన్నప్పుడు ఇద్దరు కళ్ళందరిలో కలిసాం. సురేష్ ఎప్పుడు నన్ను ఏ జయ అని పిలుస్తుంటాడు. ఆ పిలుపులో ఎంతో ఆప్యాయత, తనవాడైన భావన నాకు స్ఫురిస్తూ ఉంటుంది. నాకు ఇష్టం కూడా. సురేష్ లాంటి నాలెడ్జబుల్ పర్సన్ రిటైర్ అవుతున్నాడంటే డిపార్ట్మెంట్ ఒక మంచి వ్యక్తిని, మంచి అడ్మినిస్ట్రేటర్ని కోల్పోతుంది. ఏమైనా రిటైర్ తర్వాత కొత్త సురేష్ని చూడాలనుకుంటున్నాను. కింగ్ మేకర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ దేవుడు సురేష్కి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, డబ్బు సంపాదించగలడు అనుకుంటే ఆరోగ్యం ఆ దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రెస్పెక్టెడ్ కలీగ్స్, ఈరోజు మన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ గారు పదవీ విరమణ పొందినటువంటి సందర్భంగా వారికి శుభాకాంక్షలు. మరి ఈ కళాశాలకు సురేష్ గారు అందించినటువంటి సేవలు, దాదాపు 3 సంవత్సరాలు ఈ కళాశాలలో పనిచేసి కళాశాల యొక్క అభివృద్ధికి, మరి కళాశాలలో ప్రతి విషయాన్ని కూడా సమగ్రంగా నిర్వహించి, మరి వారు పదవి విరమణ పొందుతున్నటువంటి సందర్భంగా వారికి మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పదవీ విరమణ అనేటువంటిది ప్రతి ఉద్యోగికి ఆ వయస్సు రాగానే పదవీ విరమణ చేయడం అనేటువంటిది ఒక సర్వసాధారణమైనటువంటి సాంప్రదాయం. అయితే మరి ఈ కళాశాలలో ఎంతో కాలం పనిచేసినటువంటి సురేష్ గారు మన కళాశాల నుంచి పదవీ విరమణ పొందుతున్నటువంటి సందర్భంగా కొంత లోటు అనేటువంటిది కూడా ఏర్పడింది. ఎందుకంటే కళాశాలను ఎంతో మరి శ్రద్ధతో నడిపి పదవీ విరమణ పొందుతున్నటువంటి సురేష్ గారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ పదవీ విరమణలో శేష జీవితం అంటే విరమణ తర్వాత కూడా వారు ప్రశాంతంగా శేష జీవితాన్ని కూడా గడపాలని వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు జి ఓబిలేసు. నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల బుక్కపట్నం నందు కామర్స్ లెక్చరర్గా 2013 నుంచి 2018 వరకు పనిచేశాను. ఈరోజు శ్రీ కలిమిశెట్టి సురేష్ సార్ గారు ప్రిన్సిపల్గా పదవి విరమణ చేస్తున్న సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలను తెలియజేస్తున్నాను. శ్రీ కలిమిశెట్టి సురేష్ సార్ గారు 2013న శ్రీ సత్యసాయి ప్రభుత్వ డిగ్రీ కళాశాల బుక్కపట్నం నందు ప్రిన్సిపల్గా పదవీ బాధ్యతలను స్వీకరించారు. 2018 వరకు ఆయన అక్కడే ప్రిన్సిపల్గా కొనసాగారు. 2013లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత కళాశాలకు ఉన్న అనేక సమస్యలను గుర్తించారు. అందులో మొట్టమొదటిది సొంత భవన ఏర్పాటు. జిల్లాలోని అన్ని కళాశాలలకు సొంత భవనం ఉన్నప్పటికీ కేవలం బుక్కపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మాత్రమే సొంత భవనం లేదు అనే విషయాన్ని గుర్తించి ఎలాగైనా సొంత భవనాన్ని నిర్మించడానికి తన వంతు ప్రయత్నం చేశారు. అందులో సఫలీకృతం అయ్యారు. ఈ సొంత భవన నిర్మాణం కోసం ప్రప్రథమంగా శ్రీ ఆర్జే రత్నాకర్ గారు, ఈయన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు. ఆయన్ను అనేక మార్లు కలవడం జరిగింది. ఆయనతో హామీ కూడా తీసుకున్నారు. అంతేకాకుండా పుర ప్రముఖులను, అధ్యాపక బృందాన్ని, అధ్యాపకేతర బృందాన్ని, విద్యార్థులను అందరినీ వెంట తీసుకెళ్ళి ఆయనతో కలిపి ఆ కళాశాల నూతన భవన నిర్మాణానికి అతని నుంచి పూర్తి హామీని పొందడం జరిగింది.
ఆయన కూడా సానుకూలంగా స్పందించి కళాశాల భవన నిర్మాణం త్వరలో జరుగుతుందని హామీ ఇచ్చారు. మరొక ప్రయత్నంగా కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ వారితో ప్రత్యుత్తరాలు జరిపి కళాశాల భవన నిర్మాణం కోసం ఒక పెద్ద మొత్తంలో గ్రాంట్ను రిలీజ్ చేయించారు. మరొక ప్రయత్నంగా నాబార్డు వారితో కూడా అనేక ప్రత్యుత్తరాలు జరిపి వాటి నుంచి కూడా ₹1,00,00,000 గ్రాంట్ను ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ విధంగా సారు చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది. 2018లో కళాశాలకు పునాది రాయి వేశారు. ప్రస్తుతం కళాశాల నిర్మాణ దశలో ఉంది. కళాశాల నిర్మాణం జరుగుతోందంటే అందుకు ప్రధాన కారణం ప్రముఖ వ్యక్తి మరెవరో కాదు, శ్రీ కలిమిశెట్టి సురేష్ సార్ గారు. ఇక పరిపాలనా దక్షత కలిగినటువంటి వ్యక్తి ఈయన. అంతేకాకుండా నిరాడంబరుడు, త్యాగశీలి, కళాశాల సమస్యలను అతి త్వరగా పరిష్కరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, పదవి విరమణ కాబోతున్న నా ప్రియమైన ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, సార్ ప్రిన్సిపల్గా, నేను లెక్చరర్గా 7 సంవత్సరాలు సార్తో నాకు పనిచేసిన అనుభవం. సో సార్కు నాకున్న అనుభవాన్ని బట్టి, సార్తో నాకున్నటువంటి సంబంధాన్ని బట్టి సార్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ముందుకు వచ్చాను. ఫస్ట్, సార్ని ఒక ప్రిన్సిపల్ కోణంలో చూసినట్లయితే, అంటే ఒక వ్యవస్థకు ఒక అధికారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో అంతకు మించి సార్కు ఉన్నాయని అందులో అబ్జెక్షనే లేదు. ఎందుకంటే ఒక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో, ఒక వ్యవస్థను అభివృద్ధి పదంలో నడిపించడంలో సారు ఎప్పుడూ ముందే ఉంటాడు. అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి విషయం. నాకు ధర్మవరం రాకముందు బుక్కపట్నంలో ఫుల్ ఫ్లెడ్జ్గా 5 సంవత్సరాలు సార్తో కలిసి పనిచేశాను. ఆ 5 సంవత్సర కాలాల్లో బుక్కపట్నం డిగ్రీ కాలేజ్కు సార్ చేసినటువంటి సేవ ఎనలేనిదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పచ్చు. అందులో సందేహమే లేదు. అది నేనే కాదు, ఎవరిని అడిగినా, అంటే అక్కడ లెక్చరర్లు స్టూడెంట్స్ను పక్కన పెట్టేస్తే బుక్కపట్నంలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా తెలుసు. ఎందుకు ఈ విషయాన్ని ఎంత గట్టిగా చెప్తున్నాను అంటే, బుక్కపట్నం డిగ్రీకి 40 సంవత్సరాల చరిత్ర ఉంది దాదాపుగా. సో ఈ 40 సంవత్సరాల చరిత్రలో అనేక మంది స్టూడెంట్స్ మంచి గొప్ప పొజిషన్లో ఉన్నారు, మంచి విద్యావంతులు ఉన్నారు, వాళ్ళకు బోధించినటువంటి లెక్చరర్స్ ఉన్నారు. అంతేకాకుండా మంచి ప్రిన్సిపల్స్ కూడా అక్కడ వర్క్ చేయడం జరిగింది. కాకపోతే మన జిల్లాల్లో, మన అనంతపూర్ జిల్లాలో బుక్కపట్నం కాలేజీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఉంది. కాకపోతే ఈ 40 చరిత్రలు కలిగినటువంటి డిగ్రీ కాలేజీకు కొంత లోటుపాటు అనేది ఉంది. బట్ దానికి సంబంధించి ఎవరు పట్టించుకోలేదా, లేకుంటే పట్టించుకున్నా స్పందించలేదా, లేదంటే ప్రిన్సిపల్స్ సరిగా దాని గురించి వాట్ ఎవర్ ఏం జరిగిందో తెలియదు. కానీ బట్ ఆ బుక్కపట్నం డిగ్రీ కాలేజ్కు సారు రాకముందు వరకు ఒక వెలితి అనేది మాత్రం 100% ఉందన్నమాట. సో ఏంటి అనే విషయానికి వస్తే, అది కాలేజ్ బిల్డింగ్ విషయం. ఈ కాలేజ్ బిల్డింగ్ కోసం సార్ ఉన్నటువంటి 5 సంవత్సరాలలో ప్రతి ఒక్క వ్యక్తిని, చిన్న పెద్ద వయసులో లేకుండా వాడు ఏ క్యాడరు ఏంటి అనే విషయాలన్నీ పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరిని సార్ మాకు బిల్డింగ్ కావాలి, సార్ మాకు బిల్డింగ్ కావాలి. సో ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు ప్రాధేయపడి మరీ కూడా, అంటే తన సొంత
పనికి ఏ విధంగా అయితే మనం బ్రతిమలాడి ప్రాధాయపడతామో అంతగా బ్రతిమలాడినట్టు దానికి ప్రత్యక్ష సాక్షులు మేమే. ఎందుకంటే అసలు మేము అనుకునే వాళ్ళం సార్కి ఎందుకు ఇంకా కొద్ది రోజులు ఉంటే రిటైర్డ్ అయిపోతారు కదా, ఎందుకు అందరినీ ఆ విధంగా బ్రతిమలాడవలసి వచ్చేది అని అనుకున్నాను. బట్ అది తప్పు, సార్ చేసినది కరెక్ట్. ఎందుకంటే ఒక వ్యవస్థలో మనం పనిచేస్తున్నాము అంటే మన ఇంటిని ఏ విధంగా అయితే అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటామో దానిని కూడా ఆ విధంగా నడిపించాలనే భావనతో సారు ముందుకు తీసుకెళ్ళి దానిని రాష్ట్రంలో అది ఐ థింక్ కమిషనర్తో వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గురించి గట్టిగా ధైర్యంగా ప్రిన్సిపల్ సార్ గారు మాట్లాడి ప్రభుత్వ డిగ్రీ బుక్కపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత బిల్డింగ్ని తీసుకురావడం జరిగింది. అందులో సార్ని చాలా అంటే నేను చిన్నవాడిని అప్రిషియేట్ అనే పదం ఉపయోగించలేదు కానీ ఇప్పుడు ఆ విషయంలో చాలా అప్రిషియేట్ చేయొచ్చు. అంటే నేను ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే ఒక వ్యవస్థను పట్టించుకోవడంలో సారు ఎంత కీలకమైన పాత్ర వహిస్తాడని. అసలు 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బుక్కపట్నం డిగ్రీ కాలేజ్ బిల్డింగ్, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్, నథింగ్. ఆ స్కూల్ వాళ్ళు ఇచ్చినటువంటి రూమ్స్లో చదువు చెప్తూ పోవాల్సినటువంటి తరుణంలో ఎప్పుడైతే సారు ప్రిన్సిపల్గా బుక్కపట్నం డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యాడో అప్పటి నుంచి ఆ అభివృద్ధికి ప్రతి క్షణము కష్టపడుతూ కృషి చేస్తున్నాడు, అందులో సందేహమే లేదు. అది మాకు మాత్రమే తెలుసు. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అక్కడ మనకు బుక్కపట్నంకు 3 కిలోమీటర్ల దూరంలోనే సత్యసాయి బాబా ట్రస్ట్ ఉంది. అది ప్రతి ఒక్కరి ప్రపంచవ్యాప్తంగా తెలుసు. సో ఆ సరౌండింగ్లో ఉండి దానికి సొంత బిల్డింగ్ లేదు, తీసుకురాలేదు అంటేనే అది ఒక వేరే విధంగా ఆలోచించవలసిన విషయం. సో ఇన్ని అడ్డంకులుండి కూడా ప్రిన్సిపల్ సురేష్ సార్ ప్రిన్సిపల్ హయాంలో ప్రభుత్వ డిగ్రీ బుక్కపట్నం డిగ్రీ కళాశాలకు బిల్డింగ్ శాంక్షన్ అయ్యింది అంటే సారు ఒక వ్యవస్థ గురించి ఎంత కృషి చేస్తాడో మనకు అక్కడే తెలిసిపోతుంది. సో అంతేకాకుండా బుక్కపట్నంలో పనిచేస్తున్న అఫ్కోర్స్ ఇప్పుడు కూడా బుక్కపట్నంలో పనిచేసేంత ఒక ఫ్యామిలీ లాగా చాలా అఫెక్షన్గా ప్రతి విషయం ఆ బిల్డింగ్ విషయానికి రాత్రి పగులు సారు కాలేజీలో పడుకొని దోమలతో కుట్టించుకొని 2-3 రోజులు అక్కడే స్నానం చేసి సో ఏ ఆఫీసర్ కోసం ప్రతి ఒక్కరి కోసం వెయిట్ చేస్తూ నానా రకాలుగా అది చెప్పలేములేండి, అది చూసిన వాళ్ళకు అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. సో అంతగా కష్టపడి సారు బిల్డింగ్ తీసుకురావడం జరిగింది. సో అక్కడ స్టాఫ్ విషయానికి వస్తే స్టాఫ్ విషయంలో కూడా సార్ ఇది ఇలా చేయాలి సారు ఏమంటాం సార్ ఏదైనా ప్లాన్ ఈ వర్క్ చేయాలనుకుంటే ఆ వర్క్ షేరింగ్ విషయంలో కానీ ఈ పని నువ్వు ఒక్కడే చేయలేవు, ఒక విషయం. సో ఏదైనా వర్క్ వస్తే ఆ వర్క్ షేరింగ్ విషయంలో కానీ ఒక వే ఆఫ్ థింకింగ్ కానివ్వండి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. సో అది ప్రిన్సిపల్గా సార్ను ప్రిన్సిపల్ కోణంలో ఆలోచించి చెప్పాలనుకుంటే ఇంకా వ్యక్తిగతంగా ఎక్స్పెషల్ నా పర్సనల్ వ్యక్తిగతంగా చాలా చాలా మంచి వ్యక్తి, చాలా మహానుభావుడు అని చెప్పవచ్చు ఎక్స్పెషల్లీ నా విషయంలో. సో అది నా అనుభవపూర్వకంగా. అంతేకాకుండా ప్రతి ఒక్క విషయంలోనూ సపోర్టివ్గా ఉంటాడు. ఈవెన్ చాలామంది కాలేజీలో మేము ఎస్పెషల్లీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అంటే ప్రతి ఒక్క ప్రిన్సిపల్ కూడా వివక్షత చూపించడం, చిన్న చూపు చూపడం, ఈవెన్ స్టాఫ్ కూడా కాంట్రాక్ట్ లెక్చరర్స్ అంటే ఒక విధమైనటువంటి ఫీలింగ్ అలా కనబడుతుంది. బట్ ప్రిన్సిపల్ హయాంలో ఈవెన్ బుక్కపట్నంలో కావచ్చు, ఈవెన్ ధర్మవరంలో కావచ్చు, స్టాఫ్ మధ్య కానీ ప్రిన్సిపల్ మధ్య కానీ మా మీద ఎప్పుడు కూడా వివక్ష అనేది చూపలేదు. దానికి నిజంగా కృతజ్ఞతలు సార్ మీకు. ఈవెన్ స్టాఫ్ కూడా ఈ బుక్కపట్నంలో కావచ్చు, ధర్మవరంలో కావచ్చు, ఈవెన్ స్టాఫ్ కూడా వీళ్ళు కాంట్రాక్ట్ వీళ్ళు రెగ్యులర్ అనే ఫీలింగ్ మాకు ఇంతవరకు చూపలేదు. అట్లాంటి వివక్ష మేము ఎదుర్కోలేదని గర్వంగా చెప్పుకోవచ్చు. సో ఇంకా వ్యక్తిగతంగా అయితే నా పర్సనల్గా సారు జేపీ అంటాడు, నాకు చాలా మధురంగా ఉంటుంది ఆ పేరు పిలిస్తే. నిజంగా జేపీ బుక్కపట్నంలో ఉన్నంత వరకు చాలా రోజుకు ఒక 30 సార్లు పిలిచేవారు జేపీ జేపీ జేపీ. సో ఎప్పుడే ఆఫ్కోర్స్ వచ్చి ఆ సార్తో ఆ మాట పిలిపించుకోవాలన్నా వినాలన్నా నాకు చాలా హ్యాపీగా ఉండేది. సో మనం ఎప్పుడైతే ధర్మవరంకి వచ్చామో, సో ధర్మవరంకి వచ్చిన తర్వాత కొంత దూరం అయిపోయింది. అంటే అక్కడ స్టాఫ్ రూమ్ దూరం ఉండడము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొన్ని
దూరం అయిపోయినా, బట్ అఫెక్షన్ మాత్రం 100% ఉంటుంది. సార్కి కావచ్చు, నాకు కావచ్చు, ఆ అఫెక్షన్ అనేది చాలా ఉందని అనుకుంటున్నాను. సో ఇది. సో ఇంకా చెప్పాలనుకుంటే సార్ గురించి చెప్పాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. చాలా ఇంకా ఏమంటాం, అది ఒక బుక్ చాలదనే చెప్పవచ్చు. ఈవెన్ బయట కూడా సార్కు నేను చూసిన పర్సనల్ బయట కూడా సార్కు ఉన్నటువంటి మంచి పేరు కావచ్చు. సో వాడు ఏ క్యాడర్ కాదు, వాడు ఎలాంటి మనిషి, వాడు వయసులో పెద్దోడా చిన్నోడా, వాడు ఏ క్యాడర్ అనేది ఆలోచించారు. సార్కి మనిషి ఇంపార్టెంట్. నేను అది గుర్తించిన సార్ విషయంలో. ఎక్కడ పోయినా చెప్పి ఫలానా చోటు పో, ఇన్ కేస్ ఏదైనా ఆఫీస్ పరంగా కానివ్వండి, ఎక్కడైనా వెళ్ళమని చెప్పినప్పుడు అక్కడ పోతే సురేష్ సార్ సురేష్ సార్ అంటే ఆ పని కంప్లీట్ అయిపోతుంది. సో ఆ విధంగా అంత మంచి గుర్తింపు ఉంది. ఈవెన్ పర్సనల్గా ఒక ఏదైనా హెల్త్ బాగాలేదు సార్ ఫలానా హాస్పిటల్ అని ఒక ఇన్సిడెంట్లో వెళ్ళాం, బ్రహ్మ అని నేను. ఈవెన్ ఎర్లీ మార్నింగ్ 4:30కి వెళ్తే, సో వాళ్ళ సిస్టర్ విషయంలో సార్ కూడా డాక్టర్లకు ఫోన్ చేయడం, సార్కు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఆ ఇష్యూ. సో ఇలా మా వ్యక్తిగతంగా కాలేజ్ పరంగానే కాకుండా మాకు వ్యక్తిగతంగా కూడా చాలా ఎన్నో చేశారు సారు. 1-2 అని కాదు, చాలా వ్యక్తిగతంగా చాలా సపోర్ట్ ఇచ్చాడు. చాలా నిజంగా కృతజ్ఞతలు సార్ మీకు. నిజంగా ఏంటంటే మీరు రిటైర్మెంట్ అవుతున్నట్టు నిజంగా అది బాధ అనిపిస్తుంది. మీరు శేష జీవితం బాగా ఆయుర ఆరోగ్యాలతో గడపాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మీకు మంచి ఆయుర ఆరోగ్యాలు ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ, ఈవెన్ ఇంటికి వెళ్తే కూడా మేడం జేపీ రా కూర్చోప్మా, కాఫీ తాగు, టీ తాగు అని చాలా మేడం కూడా చాలా మంచిది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Hi sir, wish you many happy retirement of the day. Bye. I expect that you are also healthy just rich. It is not really expected. It is expected so far so good. రిటైర్మెంట్ శుభాకాంక్షలు సురేష్. అతి సంతాన సమేతంగా ఆయన ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో ఆయన ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా వర్తిల్లండి. తర్వాత మీరు నాకు 5 మంది సంతానం నాయన. 5 మందిలో ఒక్క ఆడపిల్ల, మీ అక్కైనా చెల్లైనా మీ మధ్య ఒక్కతే. కాబట్టి మీరు 5 మంది కూడా కలిసిమెలిసి కులాసాగా ఉండాలా, సుఖ సంతోషాలతో మీరంతా సమానంగా వర్తిల్లాలి. అదే ఎప్పుడు కూడాను అనుబంధంగా అన్యోన్యంగా అనురాగంగా మీరంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో వర్తిల్లాలని నా కోరిక. తర్వాత ఫస్ట్ మీ బిడ్డకు సంబంధాలు చూడదు. రెండవది ఇల్లు మొదలు పెట్టు. ఆ పెళ్లి తర్వాత ఇల్లు కట్టు. ఆ ఇల్లు కడితే ఈ 2 శుభకార్యాలు, గృహప్రవేశము అవన్నీ మేము ఇద్దరం చూడాలి. తర్వాత తోటలో దిగొద్దు. మీ నాయన అన్ని రకాలుగా రకరకాల పంటలు పెట్టి సేద్యం చేసి నష్టపోయారు. మా అందరికీ రాసిన పువ్వులన్నీ అవి 7 గంటల చేనులోకి పోసేసారట. కాబట్టి ఇప్పుడు పడుతా ఉన్నాయి గింజలు, ఎవరో చేస్తారు, మనం కూర్చొని తిందాం అంతే తప్ప నువ్వు చేనులో ఏనుగులు ఆవులు అంటూ ఇవన్నీ రకరకాలుగా సేద్యం చేసే చేత కాదు నీకు. మనం సొంతమేమీ చేయలేము, మనసును నమ్మడానికి వీలు లేదు. ఇంతనైనా కాబట్టి నువ్వు ఊరికే ఇంటి పట్టు నుండి పెండి ఇల్లు ఇవి 2 చూసుకుంటూ ఆ భార్య గుణవతి, ఆమె దాన గుణం ఎక్కువ.
ఆమె అన్నపూర్ణమ్మ. ఆమెను సంతోషపెడుతూ నువ్వు సంతోషంగా ఉన్నావు, నీ ఆరోగ్యం జాగ్రత్త, నీ కాలు బాగలేదు, నువ్వు తోటలో దిగొద్దు, నేను చెప్పిన మాట విను. బంగారు కొండ సురేష్ చెప్పిన మాట వింటావు కదా. మీ నాన్న నేను ఎప్పుడో ఏమో మమ్మల్ని బాగా చూసుకునేది నువ్వే కదా నాయన, జాగ్రత్తగా చూసుకో, అంతే కదా. సురేష్, నా బిడ్డను బాగా చూసుకున్నావు, నా బిడ్డను నా బిడ్డ పిల్లలను బాగా చూసుకున్నావు. నువ్వు ఈ నెల రిటైర్ అయినా అంటే నువ్వు నా పెద్ద కొడుకు తిన్నలో బాగా చూసుకున్నావు. నా పెద్ద కొడుకు పోయినాక నువ్వే పెద్ద కొడుకు, మీ కుటుంబం బాగుండాలా, నువ్వు ఆరోగ్యంగా అందరూ ఐదారోగ్యాలకి 100 ఏళ్ళు వస్తుందండి నాయన. ఇంకా ఉద్యోగం చేసింది బాగుందండి, అప్పుడే రిటైర్ అయిపోయింది. ఆరోగ్యంగా ఉండండి నాయన అందరూ. ఎరా బాబు సురేష్, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. నేను కోరుకునేది ఏంటంటే నీ కూతురు నైవేక త్వరగా అర్లీ మ్యారేజ్ అవ్వాలని. నెక్స్ట్ నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా, అంటే 3 100 పేపర్స్ తోటి 6 చికెన్ తోటి హాయిగా గడపాలని నువ్వు ఇందులో సుఖంగా సౌభాగ్యంతో ఈ 100 ఏళ్ళు బతకాలి. రిటైర్మెంట్ అంటే షష్టి పూర్తి 60 సంవత్సరాలు పూర్తి మళ్ళీ చిన్నపిల్లలు అన్నమాట. నువ్వు నీ భార్య ఆరోగ్యంగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రశాంతమైన జీవితం వైపు అడుగు వేయాలని మనసుగా కోరుకో. సురేష్ అంటే ఒక సామూహిక శక్తి. స్వయం ప్రేరణతో, స్వయం కృషితో ఎన్నో సమస్యలను సవాళ్లను అధిగమించిన ఒక వ్యక్తి. విద్యార్థి దశలో ఒక గోల్డ్ మెడలిస్ట్గా, విద్యా బోధనలో అత్యుత్తమ అధ్యాపకుడిగా ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ఒక వ్యక్తి. సభ్య సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సాధించిన ఒక వ్యక్తిగా, మరి తన కుటుంబంలో ప్రతి సభ్యుడికి, కుటుంబం మొత్తానికి ఉన్నంత అండగా ఉంటూ ఇంతవరకు అందరికీ సహాయ సహకారాలు అందించిన డాక్టర్ కె సురేష్, నా తమ్ముడు, రిటైర్మెంట్ తరువాత లాయర్ ప్రవృత్తిని చేపట్టి మరిన్ని కీర్తి ప్రతిష్టలు పొందాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ మీ అన్న అనిల్ కుమార్. సురేష్ కలిమిశెట్టి, అమ్మని నాన్నని పెట్టుకున్నావు, అమ్మని నాన్నని బాగా చూసుకుంటున్నావు. వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్ని నీ ఫ్యామిలీ పైన ఉండాలా. నువ్వు ఇందిరా, జ్యోత్స్న, సేవి అందరు బాగుండాలా, ఎప్పుడూ హ్యాపీగా ఉండాలా. మా అందరికి ఫ్యామిలీకి నువ్వు బ్యాక్బోన్రా, అట్లే ఉండే. డాక్టర్ సురేష్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. రిటైర్మెంట్ తర్వాత భార్య బిడ్డలతో సుఖంగా, సంతోషంగా, ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ పెద్దొదిన లక్ష్మి. డాక్టర్ సురేష్కి పదవీ విరమణ శుభాకాంక్షలు. పెద్దలందరికీ ఎంతో అండగా ఉంటూ వస్తున్నాము. పిల్లలందరికీ అదే విధంగా తోడు నీడగా ఉండాలని కోరుకుంటూ పదవీ విరమణ శుభాకాంక్షలు. హాయ్ సురేష్ గారు, రిటైర్మెంట్ శుభాకాంక్షలు. మీ హెల్త్ బాగా చూసుకోండి, ఆరోగ్యాలతో బాగుండాలి. మీరు బాగుంటే మేము బాగుంటాము. ఎప్పటికీ మీరు బాగుండాలండి. మీరు బాగుంటే మేము బాగుంటామండి. అందరినీ బాగా చూసుకోవాలా, పిల్లల్ని అందరినీ, అత్త మామని అందరినీ బాగా చూసుకోవాలా. మీరు బాగా చూసుకుంటారు నాకు తెలుసు. ప్రియమైన సురేష్ బావకి రిటైర్మెంట్ లైఫ్లోకి అడుగు పెడుతున్న వేళ అది ఒక సంధ్యా సమయం లాంటిది లైఫ్లో. చాలా పవర్ఫుల్ పోస్ట్లో వర్క్ చేసి రిటైర్ అయిన తర్వాత కొన్ని రోజులు అడ్జస్ట్మెంట్కి ఇబ్బందిగా అయితే ఉంటుంది. కానీ బీయింగ్ ఎ వెరీ వెరీ వైజ్ మ్యాన్, ఐ నో బావా చాలా బాగా అక్లెమటైజ్ అయిపోతాడు రిటైర్డ్ లైఫ్కి. బికాజ్ మా ఇంట్లో అందరికన్నా ఎక్కువ ఫ్లెక్సిబుల్ పర్సన్ ఎవరు అంటే సురేష్ బావనే నేను చెప్తాను. ఐ విష్ హిమ్ ఎ వెరీ హ్యాపీ
మెమరబుల్, పీస్ఫుల్, వెల్దీ అండ్ హెల్దీ. మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మనశ్శాంతి అండ్ హెల్త్, ఈ రెండు చాలా క్లోజ్ కనెక్షన్ ఉన్న విషయాలు. అండ్ నా మనస్ఫూర్తిగా బావకి హ్యాపీ, హెల్దీ, వెల్దీ రిటైర్డ్ లైఫ్ దొరకాలని, అన్నిటికన్నా ముఖ్యంగా మనశ్శాంతితో తన తాలూకా రిటైర్మెంట్ లైఫ్ జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ ప్రతినా. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సురేష్ ప్రతినా. Dear Suresh Baba, congratulations on your retirement. We all wish you a long and happy retirement. ప్రియాది ప్రేమైన సురేష్ అన్నకు మొదటిగా పదవీ విరమణ శుభాకాంక్షలు. జీవిత చక్రంలో చాలా అప్ అండ్ డౌన్స్ చూసావు. మేమెవరూ ఫేస్ చేయని ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేసినాం. ఈ సుదీర్ఘమైన గవర్నమెంట్ సర్వీస్లో కనిష్ట స్థాయి నుంచి చాలా ఉన్నతమైన పదవిలో రిటైర్ అవుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. కుటుంబ సభ్యులందరిలోనూ మీకు చాలా ప్రత్యేకత ఉంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రతి ఒక్కరు కుటుంబంలో సహాయ సహకారాలు అందరికీ అన్నాయి. ఫ్యామిలీలో అందరి గురించి తాపత్రయపడి నీకు ఆ దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని, అలాగే ప్రత్యేకంగా నా లైఫ్లో నా బెటర్ హాఫ్ సెలెక్ట్ చేసి బాగా నా లైఫ్ సక్సెస్ చేశాను. చాలా చాలా రుణపడుతున్నాను. అలాగే శేష జీవితంలో సురేష్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. హ్యాపీ రిటైర్మెంట్ సురేష్. నువ్వు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. పదవీ విరమణ పొందుతున్న సురేష్ మామ గారికి మా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విద్యార్థులందరికీ మార్గదర్శకులైన మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు. బాబాయ్ బాగున్నారా? మీరు రిటైర్ అవుతారంట కదా. మా చెల్లెల్ని పిల్లల్ని బాగా చూస్తున్నారు. కృష్ణమూర్తి చంద్రాయంతో మీరు కూడా నాకు అంతే సురేష్. మీ దగ్గర హెల్పింగ్ నేచర్ బాగుంది. మాకు చాలా హెల్ప్ చేసినారు. మీ కుటుంబం అంతా ఆరోగ్యాలతో బాగుండాలని కోరుచున్నాను. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ రిటైర్మెంట్. మిమ్మల్ని నేను సొంత అన్నగా భావిస్తున్నాను. మా కష్ట సమయంలో మీరు చేదోడు వాతోడుగా ఉన్నారు. మా ఆయన చనిపోయినప్పుడు మీరు చేసిన సహాయంను వెలకట్టలేనిది. ఎప్పుడు మీరు మాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. రిటైర్మెంట్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పెద్దమ్మ, పెద్దనాన్న, మీరు, ఇంద్రక్క, జ్యోత్స్న, సీను, సేవ్య ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ. హాయ్ బాబా, నమస్తే. నేను మీ చంద్ర బావమర్తిని మాట్లాడుతున్నా. మీ గురించి చెప్పాలంటే చాలా ఉంది. మీరే నాకు ఇన్స్పిరేషను, లైక్ ఏ గాడ్ ఫాదర్ అన్నట్టు. మా అన్న ఇన్ టైంలో చనిపోతే మా ఫ్యామిలీని లిఫ్ట్ చేయడం కానీ, మా వెనక నిలబడడం కానీ ఎప్పుడు మీరే నాకు ఇన్స్పిరేషన్. యాక్చువల్గా అయితే మిమ్మల్ని వదిలి నేను ఎప్పుడు ఏం చేయలేదు. మీరు మీ చిటికిన వేళ్ళు పట్టుకొని ఇప్పటి వరకు నడుస్తున్నా. మా బాధలు కానీ బాధ్యతలు కానీ సొంతంగా వచ్చి చూసుకొని, మీరు బాధలైతే ఏమి బాధ్యతలైతే ఏమి ఇవి నావి అని మీరు ఫీల్ అయ్యి ఇవన్నీ మీరు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ స్థాయిలో నేనున్నాను, నా ఫ్యామిలీ ఉందంటే మీరే బావాది నన్నగల. యు ఆర్ మై గాడ్ ఫాదర్. అందుకని థ్యాంక్ యూ బావా. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ మీరు ఇంకా
అక్క, మీరు, పిల్లలు అంతా ఫ్యామిలీ అంతా, అత్త మామ మీరంతా ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ నీ బామ్మడి చంద్రమోహన్. థ్యాంక్ యూ. హాయ్ అన్న, నమస్తే అన్న, బాగున్నారన్న అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కన్వే మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ డిడ్ ఇన్ మై లైఫ్ అన్న. నాట్ ఓన్లీ ఇన్ మై లైఫ్, ఎంటైర్ ఇన్ ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్. అండ్ నేను మీ ఇన్స్పిరేషన్తోనే ప్రిన్సిపల్ అయ్యానన్న, అది చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. మీ ఇన్స్పిరేషన్తో నేను ప్రిన్సిపల్ అయ్యానని. అలాగే మీరు కూడా మీ జాబ్ లైఫ్ని చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేశారు. మీ రిమైనింగ్ రిటైర్మెంట్ లైఫ్ కూడా అంతే సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలని ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నానన్న. ఆ భగవంతుడు మీకు, ఇందిరక్కకి, పిల్లలకి, పెద్దమ్మకి, పెదనాన్నకి అందరికీ ఆయుర ఆరోగ్యాలని, సుఖశాంతులను, శ్రీను కూడా ఆయుర ఆరోగ్యాలను, సుఖశాంతులను ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నానన్న. విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అన్న. థ్యాంక్ యూ. హ్యాపీ రిటైర్మెంట్ బాబాయ్. హ్యాపీ రిటైర్మెంట్ బావ గారు. థ్యాంక్ యూ. హాయ్ బాబాయ్, హ్యాపీ రిటైర్మెంట్. హ్యాపీ రిటైర్మెంట్ బాబాయ్. మీరు ఫ్యామిలీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఫస్ట్ ఉంటారు చూసుకునేదానికి, అండ్ యూ సాల్వ్ దట్ ప్రాబ్లమ్ ఆల్సో. సో ఈ రిటైర్మెంట్ తర్వాత మాత్రం డెఫినెట్గా హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు పిన్ని హెల్త్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ అట్ ది సేమ్ టైం నానమ్మ, తాత, పిల్లలతో డెఫినెట్గా టైం స్పెండ్ చేయండి. ఎక్కువ ప్రెషర్గా తీసుకోవద్దండి ఆఫ్టర్ రిటైర్మెంట్. సో మీ హెల్త్ మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ రియలీ థ్యాంక్స్ బాబాయ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ హావ్ డన్. సురేష్ మామ, మీకు పదవి విరమణ శుభాకాంక్షలు. చాలా డిగ్నిఫైడ్ పొజిషన్లో రిటైర్ అవుతున్నారు, అందుకు చాలా హ్యాపీ. ఫ్యామిలీలో మీరందరికీ చాలా ఫేవరెట్ మామ. ఎప్పుడు ఎవరికి హెల్ప్ కావాలన్నా మీరు ముందుంటారు. కెరీర్ పరంగా ఇన్ని రోజులు బాగా కష్టపడ్డారు. సో ఈ రిటైర్మెంట్ తర్వాత మీరు బాగా రిలాక్స్ అవ్వాలని, హెల్త్ బాగా ఉండాలని, టైం హ్యాపీగా గడవాలని కోరుకుంటున్నాను. నమస్కారం మామయ్య. ముందుగా మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు. మామయ్య, మీ గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మీ మంచితనం. మీరు మీ జీవితంలో మంచి లెక్చరర్గా, మంచి ప్రిన్సిపాల్గా, మంచి కొడుకుగా, మంచి అన్నగా, మంచి తమ్ముడుగా, మంచి అల్లుడుగా, మంచి బావగా, మంచి నాన్నగా, మంచి మామయ్యగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. అలాగే మీరు ఎంతోమంది పేద విద్యార్థులకు వారి చదువుల కోసం ఆర్థిక సాయం చేసిన వారు, వారి బంగారు భవిష్యత్తుకు మంచి బాట వేసిన వారు. మీ రిటైర్మెంట్ ఫంక్షన్కు రాలేకపోతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. అలాగే మీ శేష జీవితం ఎప్పుడు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని కోరుకుంటూ మీ అల్లుడు శ్రీనివాస్. Hi Babai, congratulations for the retirement. I hope you have a healthy life and good, happy life after the retirement. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సురేష్ బాబాయ్. ప్రొఫెషనల్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని ఎప్పుడు బ్యాలెన్స్ చేస్తూ, ఫ్యామిలీ మెంబర్స్కి ఎప్పుడు సపోర్ట్గా ఉంటూ, అందరికీ హెల్ప్ చేస్తూ వచ్చారు. నౌ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు రిలాక్స్, ఎంజాయ్ యువర్ న్యూ ఫేజ్ ఆఫ్ లైఫ్. Once again, happy retirement life, Babai. Hi Nana, hope you are doing good. First of all, congratulations on your retirement, Nana. Now it's time to take care of your health and spend the time with family members. Don't be neglect on your health, Nana. Sorry Nana for not coming to your retirement function because of COVID. You're my inspiration. Take care, I wish you a very very happy retirement, Dad. Your words are always valuable to us. Stay fit, take care of your health. Wish you a happy retirement life, Padmanna. Happy retirement life, Padmanna. This is Anusha, and firstly, congratulations on your retirement. And also
this special day. You deserve the best farewell ever, and you enjoy every moment of this new journey of your life. And sending best wishes to you for this important moment of your life, and may all the great things happen in your life. Happy retirement, Mama, and all your best work will be remembered with a great gratitude and honor. And may this retirement will be the starting of a happy time in your life. And wishing you a wonderful retirement, and enjoy this new journey of your life. And we hope it will be filled with a good health, wealth, relaxation and fun. Hi, bye Mama, take care, bye bye, stay home, stay safe. హాయ్ మామ, నేను సాయిని. హ్యాపీ రిటైర్మెంట్ డే మామ. స్టే బ్లెస్డ్, బీ హ్యాపీ, స్టే హోమ్, స్టే సేఫ్. టేక్ కేర్ మామ. Hi Tata, I wish you a very happy retirement life. Hi Tata, I wish you a happiest and peaceful retirement life. హాయ్ మామ, గుడ్ ఈవినింగ్ మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రిటైర్మెంట్ మామ. మీరు ఇంకా ఇలాగే ఉండాలి. మీ ఆరోగ్యం జాగ్రత్త, మీ కుటుంబం అంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇందిరతని, సేవ్యక్కని, జోష్నక్కని అందరినీ బాగా చూసుకుంటామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ మామ, గుడ్ ఈవినింగ్. నేను కౌశల్ని. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ మామ. మీరు మీ ఫ్యామిలీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. మీ ఆరోగ్యం జాగ్రత్త మామ. మీరందరూ బాగుండాలి. థ్యాంక్ యూ.